1920వ సంవత్సరంలో సహాయ నిరాకరణోద్యమం వల్ల భారతదేశానికి స్వాతంత్రము సంభవించేటటువంటి స్థితి ఉన్నప్పటికీ కూడా తన సిద్ధాంతానికి వ్యతిరేకంగా చౌరీ చౌరా అన్న ప్రదేశంలో పోలీసుల్ని సజీవ దహనం చేసేశారు ఉద్యమకారులు అన్న వార్త తెలుసుకున్నటువంటి గాంధీ గారు స్వాతంత్ర్యం రావడం ఆలస్యమైనా పర్వాలేదు కానీ నా సిద్ధాంతం వమ్మైపోవడానికి వీలు లేదని వెంటనే ఉద్యమాన్ని విరమణ చేసేశారు. ఒక మనిషి సంకల్పాన్ని ఎలా చేశాడో అలా సంకల్పానికి నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ లోపల ఉండడం అంత తేలికైనటువంటి విషయం కాదు. దానికి ఆటు పోటు రెండు ఉంటాయి. ఒక్కొక్కసారి పైకి ఎంతో అందంగా కనపడి ఆ లక్ష్యం వైపుకి చేరకుండా చేసేటటువంటి కారణాలు ఉంటాయి. పిల్లలందరూ చదువుకోవాలని ఉంటారు, అందరూ పిల్లలకి చదువుకోవాలని ఉంటుంది తప్ప మనం చదువుకోకుండా పాడైపోవాలని ఏ పిల్లవాడు అనుకోడు. కానీ కొంతమంది పిల్లల యొక్క మనసు యందు కొన్ని బలహీనతలు ఉంటాయి. ఇవాళ ఈ ఒక్క 10 ఓవర్లు చూసేసి వెళ్ళిపోదాం అనుకుంటాడు. ఏదో తనకిష్టమైనటువంటి బ్యాట్స్మెన్ ఉంటాడు, ఆయన ఉన్నంతసేపు చూద్దాం అనుకుంటాడు. ఆయన ఒక 40 ఓవర్లు ఆడతాడు, ఆయన 50 ఓవర్స్ మ్యాచ్ని అలాగే చూస్తూ ఉంటాడు. తెల్లవారితే పరీక్ష, ఆయనని మోహకారకం, ఆయనని ఆకర్షించేసింది. ఆ క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉండిపోయాడు. రాత్రి నిద్రపోతున్నా అంతసేపు క్రికెట్ మ్యాచ్ చూసి వెంటనే పుస్తకం తీశారనుకోండి, మనసు వెంటనే పుస్తకం దగ్గరికి రాదు, ఇంకా దాన్ని స్మరిస్తూ ఉంటుంది. అక్కడ విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి మీరు కంటితో చూస్తున్నది లోపలికి పుచ్చుకోవడానికి సమయం తీసుకుంటుంది. ఈలోగా కళ్ళు బడలిపోయి శరీరం బడలిపోయింది, నిద్ర వస్తుంది. మరునాడు పరీక్ష. తనతో చదువుకుంటున్నటువంటి పక్క పిల్లవాడికి వచ్చినటువంటి స్థితి మార్కులు ఇతనికి రావు. ఇతను తప్పు చేసినవాడు కాడు, ఇతను సమర్థత లేనివాడు కాదు. కానీ ఏ సమయంలో దేనివైపు ఆకర్షింపబడకూడదో దాని వైపు ఆకర్షింపబడ్డాడు, నిగ్రహించుకోలేకపోయాడు. నిగ్రహంతో దేని వైపుకు వెళ్ళకూడదో దాని వైపుకు వెళ్లకుండా ఆగగలిగితే తప్ప లక్ష్యమును చేరలేడు. శీలమునందు అత్యంత ప్రధానమేది. ముందుకు వెళ్ళిపోవడమే కాదు, దేని వైపుకు వెళ్ళకూడదో దాని వైపుకు వెళ్లకుండా ఆగడం కూడా అంతే అవసరం. అందుకే శీల వైభవాన్ని ఎప్పుడూ ఒక కారుతో పోలిస్తారు. ఒక కారుకి యాక్సిలరేటర్ ఉంటుంది, అది నొక్కితే వేగంగా వెడుతుంది. ఒక్క యాక్సిలరేటర్ ఉంటే కారు కాదు, దానికి బ్రేక్ కూడా ఉంటేనే కారు. వేగంగా వెళ్ళిపోవడం ఒక్కటే కాదు కారుకు కావలసింది. ఐఐటి చెన్నై క్యాంపస్లో కారు వెళ్ళిపోతుంటే ఒక జింక అడ్డొచ్చింది అనుకోండి, ఈ కారు వెళ్ళడానికే ఉపయోగపడుతుంది కానీ ఆగడానికి ఉపయోగపడదన్న కారు ఆ కారులో ఉన్నవాడిని లక్ష్యానికి ఎలా చేరుస్తుంది?